ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడకల్లారా. అసలు ఏమన్నా తిప్పారా సార్? ఆ కెమెరా వాడకానికి ఒక్కొక్కడికి మైండ్ పోతుంది లోపల. అలా తిప్పి అలా లేపారు అంతే, మాస్ అంతే, మామూలుగా లేదు అసలు. నిజంగా మన డైరెక్టర్ శంకర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయన టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాడో మనకి ఈ షాట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ షాట్ కోసం వాడిన కెమెరా పేరు మొకోబోట్ కెమెరా అనమాట. MOCOBOT. దీన్ని రోబోటిక్ కెమెరా అని కూడా అంటారు. దీన్ని ఆల్రెడీ మనం చూసుకుంటే విక్రమ్ సినిమా ఇంటర్వెల్ సీన్ లో అయితే వాడారు, ఇంకా పుష్ప సినిమాలో పాట కోసం వాడారు, ఇంకా చాలా షాట్ల కోసం అయితే వాడారు, ఇంకా బీస్ట్ సినిమాలో లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో అయితే వాడారు. ఈ కెమెరాతో తీసిన షాట్లు ఎలా ఉంటాయి అంటే చాలా యూనిక్ గా, అదే విధంగా అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఇస్తుంది ఆ పర్టికులర్ సీన్ కి. ఇలాంటి షాట్లు గేమ్ చేంజర్ సినిమాలో గొప్పలు ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ లో అయితే ఈ కెమెరాతో పేకాట ఆడాడంట మన డైరెక్టర్ శంకర్ గారు. అయితే చాలా యూనిక్ గా, చాలా యూనిక్ ఎలివేషన్స్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే పడబోతున్నాయి ఈ గేమ్ చేంజర్ సినిమాలో. నేను వచ్చిన ఆ షాట్ లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏంటయ్యా అంటే సునీల్ గారి క్యారెక్టరైజేషన్. అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. నేను ఈ మాట ఎందుకంటున్నాను అయ్యా అంటే, మీరు సరిగ్గా గమనిస్తే ఆయన ఒక సైడ్ కి అయితే నడుస్తున్నాడు. ఇదే విధంగా మీరు టీజర్ లో గనక సునీల్ గారి షాట్ కనుక మీరు చూస్తే ఒకే ఒక షాట్ అయితే ఉంది. ఆ షాట్ లో కూడా ఆయన ఒక అంటే ఒకవైపు తిరిగి అయితే నడుస్తూ అయితే ఉన్నాడు. అంటే ఈ గేమ్ చేంజర్ సినిమాలో శంకర్ గారు సునీల్ గారి క్యారెక్టర్ ని ఎంత డిఫరెంట్ వేలో క్రియేట్ చేశాడో మనకి ఇప్పుడే తెలుస్తుంది. సునీల్ గారి క్యారెక్టరే కాదు, ఈ సినిమాలో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉండబోతుంది. అలాగే మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉండబోతున్నాయి. ఈ సినిమాకి హైలైట్ ఏంటయ్యా అంటే స్క్రీన్ ప్లే. ఆ స్టోరీకి తగ్గట్టుగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళైతే డిజైన్ చేసుకున్న పక్కా ప్లానింగ్ తోనే ఈ సినిమా అయితే తీయటం అయితే మొదలు పెట్టారు. ఇంక ఇది పక్కన పెడితే యూకేలో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం యూకేలో ఈ గేమ్ చేంజర్ సినిమాకి 64 లొకేషన్లు అయితే ఓపెన్ చేశారు. మొత్తం 79 షోలు అనమాట. వీటి ఓపెన్ చేసిన అన్నిట్లో ఎన్ని టికెట్లు సోల్డ్ అయినాయి అయ్యా అంటే 5000 టికెట్లు అయితే ఇప్పటికీ సోల్డ్ అయితే అయ్యాయి. ఇంకా చెప్పాలంటే 5000 కంటే ఎక్కువే టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. అంటే వీటి గ్రాస్ యూకే కరెన్సీలో ఎంత అయ్యా అంటే 41,214 స్టెర్లింగ్ అనమాట. నిజంగా యూకే బుకింగ్స్ అయితే ర్యాంపేజ్ మోడ్ లో ఉన్నాయని చెప్పాలి. ఈ మధ్య ఏ తెలుగు సినిమాకి అవ్వని బుకింగ్స్ అయితే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి అయితే అవుతున్నాయి. ఇది నిజంగా ఫెంటాస్టిక్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇదే ఊపులో రేపు అయితే యుఎస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. ఈ యుఎస్ బుకింగ్స్ ఓపెన్ అవటం వల్ల మనకు తెలిసింది ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా 2 గంటల 45 నిమిషాలు అయితే ఉండబోతుంది. ఇంకా యుఎస్ లో అప్పుడే AMC చైన్ అయితే టికెట్ల లిస్టింగ్ అంటే ప్రైస్ ఎంత ఉంటాయో చూపించేసింది. ప్రీమియర్స్ కి అయితే $25 అయితే ఉంది టికెట్ రేటు. అలాగే డే 1 అయితే $20 అయితే ఉంది మన గేమ్ చేంజర్ సినిమాకి. ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే అన్ని పాజిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి. ఇదే ఊపులో సినిమా టీం గనక కొద్దిగా అగ్రెసివ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే మాత్రం నిజంగా ర్యాంపేజ్ అంటే ఏంటో చూస్తారు. ఎందుకయ్యా అంటే సినిమాలో అదిరిపోయే కంటెంట్ అయితే ఉంది కాబట్టి మెయిన్ గా హిందీ బెల్ట్ మీద వీళ్ళైతే కాన్సన్ట్రేషన్ అయితే చేసి అక్కడ కొద్దిగా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి నార్త్ బెల్ట్ లో కూడా. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి వీళ్ళు ఏ రేంజ్ ప్రమోషన్స్ చేస్తారో. సరే, మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.